హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ పార్సిల్ వచ్చేసి కట్ పీస్ శారీస్. ఇది నాకైతే ట్యూస్డేనే డెలివరీ అయిపోయింది. ఇది థర్స్డే వీడియో. ఇంకా మార్నింగ్ అయితే కొంతమంది వచ్చారు. ఆల్రెడీ పార్సిల్ అయితే తీసి వాళ్ళకైతే చూపించేశాను. అంటే మేము వెళ్ళింది అయితే మండే. ఇంకా వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళారంటే ఇలా శారీస్కి వెళ్ళినామని చెప్తే, ఇంకా సరే ఎప్పుడు వస్తాయి అని అడిగితే చెప్పేసి అనమాట. ఇంకా వాళ్ళు ఆ రోజు ఏదో షాప్కి వచ్చిండ్రి. ఇంకా వచ్చాయని చెప్పేస్తే వాళ్ళు వచ్చి చూసారనమాట. ఇంకా వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత అంటే నేను 2 ఆ టైంలో అనమాట ఇది. ఇంకా ఆఫ్టర్నూన్ తినేసి ఒకేసారి ఇంకా పాపని పడుకోబెట్టేసి ఇంకా అన్నీ సర్దుకుంటూ ఉన్నానమాట. ఇంకా మళ్ళీ ఈవినింగ్ వస్తామని చెప్పారనమాట. కొంతమంది కాల్ చేశారు. సో ఇంకా అందుకనేసి ఇంకా అన్నీ నీట్గా సెట్ చేసి పెడుతూ ఉన్నాను అక్కడ. ఇంకా కొన్ని దాంట్లోకైతే థ్రెడ్స్ ఊడిపోయి ఉన్నాయి. సో ఇంకా అవి కూడా కట్టేసి నీట్గా సెట్ చేసి పెట్టాను. లేదంటే ఇంకా ఎవరైనా చూసినప్పుడు అవి పీసెస్ అన్నీ బయటికి పోతాయి, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాము. సో అందుకని నీట్గా అలా సెట్ చేసి ఒకదాని మీద ఒకటి పెట్టేసి నీట్గా సెట్ చేస్తున్నాను. ఇంకా అలాగే కాస్ట్ వైజ్ శారీస్ కూడా డివైడ్ చేసి పెడితే ఇది కాస్ట్ ఎంత అని అడిగితే ఈజీగా చెప్పగలను నీకు ఉంటుందనేసి ఇంకా అలా కాస్ట్ వైజ్ కూడా శారీస్ అన్నీ డివైడ్ చేసి పెడుతూ ఉన్నాను. మళ్ళీ మామూలే, ఇంకెవరైనా వచ్చి చూస్తే మళ్ళీ ఇంకా సేమ్ అలాగే అవుతుంది. ఇంకా అందుకు అలా అన్నీ సెట్ చేసి ఫాస్ట్గా పెడుతున్నాను. మళ్ళీ భీష్మ వచ్చే టైం అవుతుంది కదా అనేసి ఇంకా ఫాస్ట్గా నాకైతే ఇది సెట్ చేయడానికే కనీసం 1/2 అవర్ టైం పట్టింది. ఇంకా ప్రతిసారి ఇలాగే ఉంటుంది, మామూలే. ఇంకా భీష్మ ఇంటికి వచ్చాడనుకో, మళ్ళీ ఇవన్నీ పాప తీసిందా, ఎందుకు ఇట్లా అన్నీ పడేసింది, ఎందుకు బుజ్జక్క అంత అలా గలీజ్ చేసావు అని ఆ పిల్ల క్లాస్ పీకుతాడనమాట. లేదులే నేనే అని చెప్పినా వినడు, బుజ్జక్కే తీసింటుందిలే అనేసి చెప్తూ ఉంటాడు. సో ఇంకా అందుకనేసి మొత్తం నీట్గా సర్ది పెడుతున్నాను. లేకుంటే మళ్ళీ ఆ పిల్ల మీదకి పోతూ ఉంటాడనమాట. ఎందుకు ఇలా తీసేసావు, ఎందుకు పీకినావు, నీట్గా పెట్టాలి కదా అనేసి ఏదో పెద్దవాడు నీట్గా పెట్టేలాగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా నేనైతే మొత్తం అయితే సర్దేశాను. ఇంకా ఆల్మోస్ట్ అంతా అయిపోయినట్టే. ఇంకా అయిపోయిన తర్వాత కాసేపు అయితే నేను పడుకున్నాను. అంటే ఇంకా అప్పటికే 2:30, 3 అవుతుండే. నేను ఒక 1/2 అవర్ పడుకున్నాను అనమాట. ఇంకా మధ్యలో షాప్కి వస్తూ ఉంటారు, ఇంకా షాప్ ఇచ్చుకుంటే అలా కాసేపు అయితే పడుకున్నాను. ఇంకా అంతలోపే ఇంకా పాప లేసేసింది. ఇంకా అయితే కౌంట్ చేసేసాను. అంటే ఎన్ని శారీస్ తీసుకెళ్లారు, అంటే ఎన్ని మిగిలి ఉన్నాయని కౌంట్ చేసుకుంటున్నాను అక్కడ. ఇంకంతే, పాప లేసిందని ఫాస్ట్గా వెళ్ళిపోయాను. ఇంకా ఇది వచ్చేసి ఇంకా భీష్మ వచ్చిన తర్వాత అనమాట. పకోడా చేద్దాము అనేసి చేస్తూ ఉన్నాను. ఇంకా భీష్మ మాత్రం నాకు పకోడా వద్దు, నాకు బొంగులు కావాలి అనేసి అడుగుతున్నాడు. అదిగో ఉన్నాడు చూడండి కింద నా పక్కనే బొంగులు బాక్స్లోంచి బొంగులు అన్నీ తీస్తూ ఉన్నాడు. ఇంకా నేనైతే ఇక్కడ పకోడా కోసం అనేసి ఇంకా పిండి కలుపుతూ ఉన్నాను. ఆల్రెడీ ఆనియన్స్ అయితే ముందే కట్ చేసి పెట్టాను, ఇంకా అదైతే వీడియో తీయలేదు. ఇంకా కొంచెం పసుపు, జీలకర్ర అవన్నీ వేసేసి ఇంకా కలుపుతూ ఉన్నాను అక్కడ. ఇంకా భీష్మ మాత్రం అవన్నీ తీసి బాక్స్లో తీసి అన్ని ప్లేట్లో పెడుతూ ఉన్నాను అనమాట. నేను తీసి పెడతాను, నువ్వు నాకైతే బొంగులు చెప్పి నాకు పకోడా వద్దు అనేసి చెప్తూ ఉన్నాడు. ఇంకా నా పని అయితే ఇంకా అలాగే పకోడాలకి ఇంకా ఒక ఆలు కూడా వేసేసాను అనమాట. కొంచెం బాగుంటుంది, ఆలు క్యారెట్ వేసుకుంటే బాగుంటుంది. ఇంకా పిల్లలు మామూలుగా అయితే తినరు కదా, ఇలా చేస్తేనే కొంచెం వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడతారు అనేసి ఇంకా నేను అలా ఆలు కూడా కట్ చేసి కొంచెం తుడిమేసి పెట్టి వేస్తున్నాను అక్కడ. ఇంకా అలా తుడిమేసిన తర్వాత అక్కడ తుడిమేస్తూనే ఇంకా మళ్ళీ నెక్స్ట్ వేడవుతుంది కదా, ఇంకా బొంగులు ఫ్రై చేసేసి తర్వాత ఇంకా పకోడా వేయచ్చు అనేసి ఇంకా అలా తుడిమేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఆల్రెడీ అయితే ఆయిల్ కాగిపోయింది, ఇంకా సిమ్లో పెట్టేస్తున్నాను. ఇంకా ఫాస్ట్గా అయితే చేసేయాలి. ఇంకా ఆల్రెడీ షాప్కు వస్తూ ఉంటారు కాబట్టి ఇంకా ఇక్కడ చేసుకుంటూ ఉంటే, ఎందుకంటే నా లక్కీ ఆ రోజైతే ఒక 15 మినిట్స్ అసలు ఎవరు షాప్కి అయితే రాలేదు. అంటే 4 ఆ టైంలోనే కదా, ఇంకా పిల్లలు ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి ఇంకా షాప్కి వస్తారనమాట. ఇంకా అందుకోసం నేను కూడా ఫాస్ట్గా చేసుకుంటున్నాను. ఇంకా ఆల్రెడీ అయితే ఇంకా బొంగులన్నీ ప్లేట్లో కింద అయితే పెట్టి ఉన్నారు చూడండి, అక్కడైతే కనిపిస్తుంది. ఒక ట్రేలో పెట్టాడు. ఇంకా సర్లే అనేసి నేను తీసుకొని ఇంకా బొంగులు అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను. ఇంకా భీష్మ అయితే అక్కడే నిలబడుకున్నాడు.
పెద్దవి వేయమని చెప్పాడు. ఫస్ట్ పెద్దవి అంటే మళ్ళీ వద్దు వద్దు నాకు చిన్నవి కావాలి అనేసి అంటే మళ్ళీ చిన్నవి వేస్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి కావాలని అడుగుతాడు. లేకుంటే మళ్ళీ నేను హోంవర్క్ చెయ్యను, నాకు అడిగింది చేపియలేదు అని అంటాడనమాట. ఇంకా సో అందుకనేసి ఇంటికి వచ్చిన తర్వాత అలవాటు లేదు కదా స్కూల్కి 4 వరకు ఉండటం. సో ఇంకా అందుకనేసి వాడి కోసం ఇంకా అడిగింది చేసిస్తూ ఉంటాము అంతే. ఒక్క పెద్ద బొంగు వేసాను, దానికి రచ్చ చేస్తూ ఉన్నాడు. ఎందుకు వేసావమ్మా నువ్వు, పెద్దవి వద్దని చెప్పాను కదా నేను అని. తనైతే బయటికి వెళ్ళి వాళ్ళ చెల్లికి చెప్పేసి వచ్చాడు, అమ్మ బొంగులు వేయించుతుంది రా అనేసి. ఇంకా నేను పకోడాకి అనేసి పిండి కలుపుకుంటూ ఉన్నాను. ఇంకా నాకు అదే పకోడా గిన్నెలోనే బొంగులు ఉన్నాయనేసి ఆ గిన్నెను పట్టుకొని చూస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా నేనైతే పకోడా కలిపేసేసి ఇంకా పకోడా వేయడం స్టార్ట్ చేసేసాను. ఇంకా మధ్యలోనే నెక్స్ట్ ఎగ్ రైస్ చేయడం కోసం అనేసి ఇంకా అన్నీ రెడీగా పెట్టుకుంటున్నాను. అంటే ఈవినింగ్ మళ్ళీ షాప్కి వస్తామన్నారు కదా శారీస్ కోసమని, ఇంకా అప్పుడు చేయనీకి టైం లేట్ అవుతుంది వస్తే అనేసి ముందే ఆల్రెడీ ఇంకా అక్కడ వేసుకుంటూ కొంచెం కొంచెం ఇంకా కావాల్సినవన్నీ ముందే రెడీగా పెట్టుకుంటున్నాను. సో ఇంకా అందుకనేసి ఇంకా ఫస్ట్ వాళ్ళైతే బొంగులు ఆల్రెడీ తింటూ ఉన్నారు. ఇంకా నేను ఇంతలో ఒక పకోడా వేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే మాత్రం వాళ్ళ నానమ్మకి పెట్టమని చెప్పేసి ఇంకా అది తీసిన వెంటనే వాళ్ళ నానమ్మకి పెట్టేసి రమ్మనేస్తే చెప్పేశాను. ఇంక వాళ్ళ నానమ్మకి అయితే ఇచ్చేసి వచ్చారు. ఇంకా అలా అనమాట. ఇంకా అలా 1 బై 1 అంటే చేస్తూ ఉంటేనే అక్కడ ఇంకా ఫ్రై అయిపోయిన వెంటనే ఇంకా తింటూ ఉన్నారనమాట. ఇంకా మళ్ళీ పాప అయితే మాత్రం బొంగులతో పాటు పకోడా కూడా తినింది. మధ్యలో అయితే షాప్కి వస్తూ ఉన్నారు. ఇంకా అందుకనేసి అలా వెళ్ళి ఇంకా షాప్ కూడా ఇచ్చేసి వచ్చానమాట. ఇంకా అలా ఉంటుంది పరిస్థితి. మళ్ళీ ఈవినింగ్ షాప్కి వచ్చినప్పుడు కష్టం అవుతుంది కదా అనేసి ఇంకా ఆల్రెడీ మళ్ళీ నెక్స్ట్ శారీస్కి వస్తామన్నారు కదా, ఇంకా సో అందుకనేసి ఫాస్ట్గా అయితే పనులు అయితే కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను. అంటే నైట్కి మళ్ళీ ఎగ్ రైస్ చేయాలని ముందే ప్రిపేర్ అయ్యి ఉన్నాను కాబట్టి ఇంకా తొందరగా పని అయితే అయిపోతుందన్నమాట. లేదంటే మాత్రం మళ్ళీ లేట్ అవుతుంది. ఇంకా పిల్లలు అయితే తింటూ ఉన్నారు. ఇంకా అంతలోపు వాళ్ళ నాన్న అయితే వస్తే ఇంకా వాళ్ళ నాన్నకు కూడా పకోడా పెట్టిస్తున్నానమాట. ఇంకా పిల్లలు వాళ్ళ నాన్న అయితే కూర్చొని హాల్లో తింటూ ఉన్నారు. ఇంకా సరే ఇంకా నా పని అయితే నేను చేసుకుంటూ ఉన్నాను అక్కడ. ముందైతే వాళ్ళ డాడీ ఉంటేమో కొంచెం ఫ్రీగానే ఉంటుంది, లేదంటే మాత్రం కొంచెం అంటే హడావిడిగా ఉంటుంది ఇటు అటు తిరగనికి. ఇంకొక సైడ్ అయితే నేను చేసుకుంటూ ఉంటే ఇంకొక సైడ్ ఏమో షాప్కి వస్తూ ఉంటారనమాట. ఇంక ఇక్కడ స్టవ్ ఆఫ్ చేయాలి, మళ్ళీ వెళ్ళి ఇచ్చి రావాలి, ఆన్ చేసుకోవాలి అన్నట్టే ఉంటుంది. ఇంకా సరే మొత్తానికైతే మాత్రం ఇంకా ఆల్రెడీ అయిపోయి వస్తుంది. ఇంకొకసారి వేస్తే అయిపోతుంది పకోడా అయితే. ఇంకా అలా మొత్తం అయితే కంప్లీట్ చేసేసాను. చాలా కష్టం అనిపిస్తుంది ఇలాంటివి పెట్టుకున్నప్పుడు. ఓకే అంటే భీష్మ రాకముందే చేసి పెడితే సరిపోతుంది అని అనిపిస్తుంది ఈ మధ్య అయితే కొంచెం. అంటే ఇంకా వాళ్ళ పిల్లలతోనూ ఇంట్లో చేస్తూ షాపు అంటే కష్టం అవుతుంది. ఇంకా సో ఇంకా అలాగే నెక్స్ట్ టైం నుంచి అయితే అలాగే చేద్దామనేసి అనుకుంటూ ఉన్నాను. 4కి అంతా స్నాక్స్ చేసి పెట్టేసామంటే వాళ్ళు వచ్చిన వెంటనే స్నానం చేసుకొని తింటారు. లేకుంటే మాత్రం ఇంకా స్నానం చేయాలన్నా కూడా అంటే కొంచెం చెయ్యి నేను తింటాను ఫస్ట్ నాకు ఆకలి అవుతుంది అని అడుగుతూ ఉంటారు. ఇంకా అలా ఉంటుందన్నమాట వాళ్ళతో. అసలు వినరు. ఇంకా ఏమైనా అన్నామంటే ఏడుస్తూ ఉంటారు. ఇంకా వచ్చినప్పటి నుంచి వాళ్ళని ఏడిపించడం ఎందుకులే అనేసి ఇంకా అలా చేస్తూ ఉంటాను అన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా గిన్నెలంతా సింక్లో వేసేసాను. ఇంకా తర్వాత క్లీన్ చేసుకోవచ్చులే అనేసి ఇంకా ఆల్రెడీ ఇంకా పకోడా అయిపోయింది. వెంటనే ఇంకా మళ్ళీ ఎగ్ రైస్ చేసింది అయితే వీడియో తీయలేదు, ఇంకా లాస్ట్లో చూపిస్తాను చూడండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇగో ఆల్రెడీ అయితే ఎగ్ రైస్ చేసి పెట్టేశాను. 6:30కి అయిపోయిందనమాట ఎగ్ రైస్ చేయడం కూడా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.